హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ రూమ్ రివ్యూస్. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ డైవ్ ఇన్ టు ద రివ్యూ ఆఫ్ చారీ 111 తెలుగు మూవీ స్టారింగ్ వెన్నెల కిషోర్, మురళీ శర్మ అండ్ రాహుల్ రవీంద్ర అండ్ అదర్ యాక్టర్స్ ఇన్ లీడ్ రోల్స్. డైరెక్టెడ్ బై టీజీ కీర్తి కుమార్. స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. రన్ టైం వచ్చేసి 2 hours 10 minutes. ఫ్యామిలీతో చూడడానికి నో ప్రాబ్లం, హ్యాపీగా చూడొచ్చు. మూవీ విషయానికి వస్తే ఇది ఒక కామెడీ స్పై థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. డీటెయిల్ రివ్యూలోకి వెళ్దాం. స్టోరీ విషయానికి వస్తే సిటీలో జరిగిన ఒక బాంబ్ బ్లాస్ట్తో సీఎం అప్పటికే తన ఫాదర్ స్టార్ట్ చేసిన ఒక సీక్రెట్ ఏజెన్సీలోని హెడ్ అయిన మన మురళీ శర్మని అప్రోచ్ అవుతారు. దానికి రుద్రనేత్ర అనే ఆపరేషన్ పేరు పెట్టి దానికి మన లీడ్ అయిన వెన్నెల కిషోర్ని ఏజెంట్గా అలాట్ చేస్తారు. తర్వాత ఆపరేషన్ కంప్లీట్ అయ్యిందా లేదా, ఎలా జరిగింది అనేదే రెస్ట్ ఆఫ్ స్టోరీ. యాక్టింగ్ వైజ్ వెన్నెల కిషోర్ గారి యాక్టింగ్ ఓకే, సత్య కామెడీ పర్లేదు, అండ్ తాగుబోతు రమేష్ యాక్టింగ్ ఆల్సో గుడ్. మ్యూజిక్ ఒక్కటి బాగుందండి కంప్లీట్లీ ఈ మూవీలో. సో ఫస్ట్ హాఫ్లోకి వస్తే కొంచెం ఫన్, అసలు ఆపరేషన్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. అసలు సీరియస్నెస్కి ఫన్కి డిఫరెన్సే ఉండదు ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్కి వస్తే బయో వెపన్ ఏంటి, దానికి సోర్స్ ఏంటి, విలన్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అని చెప్తారనమాట. పేరుకే స్పై థ్రిల్లర్ కానీ థ్రిల్స్ అస్సలు అనిపించవు. కనీసం ఫన్ అయినా ఉందా అంటే అది కూడా అంతంత మాత్రమే. అసలు వెన్నెల కిషోర్ గారు సైడ్ క్యారెక్టర్స్ చేసిన మూవీస్ అన్నీ బాగుంటాయి మనకు ప్రీవియస్గా. అదే మెయిన్ లీడ్గా చేస్తే డిసప్పాయింట్మెంట్ అయిపోతుంది. లాస్ట్ టైం వచ్చిన జఫా మూవీ కూడా అది రిజల్ట్ అనమాట. డైరెక్టర్స్ ప్రాపర్గా మన వెన్నెల కిషోర్ని యూస్ చేసుకోవట్లేదేమోనని అనిపిస్తుంది. సో బయో వెపన్ అనే కొంచెం న్యూ కాన్సెప్ట్ తప్పితే ఇంకేం లేదు మూవీలో. మిగతా అంతా ఆల్మోస్ట్ నిద్ర వస్తుంది. అసలు ఏం చేశారు, ఏం తీశారు. సో డిసప్పాయింట్ చేసింది బాగా. ప్లస్ పాయింట్స్ ఏంటంటే లిటిల్ ఫన్, మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్. మైనస్ పాయింట్స్ ఏంటంటే క్లైమాక్స్. సినిమా మొత్తం ఏదో అలా సోల్లెస్గా వెళ్ళిపోతుంది. మామూలుగా కమేడియన్ కమ్ హీరో మూవీస్లో హీరో ఫన్తో పాటు హీరోయిజం అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఓల్డ్ మర్యాద రామన్న మూవీ కానీ, రీసెంట్గా వచ్చిన సునీల్ గారి మర్యాద రామన్న లాంటి మూవీస్లో కూడా అది బాగా వర్కౌట్ అవుతుంది. బట్ ఇక్కడ ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ కనిపించదు. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఇట్స్ సోల్లెస్ కామెడీ స్పై థ్రిల్లర్. ఓవరాల్ రేటింగ్ వచ్చి 2.5/5. ఈ రివ్యూ నచ్చితే లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.